వెల్కమ్ టు ఐబీటీవీ. పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో అక్రమంగా తరలిస్తున్న వెదురు కలపను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. దేవీపట్నం మండలం నుంచి వెదురు కలపను రహస్యంగా వాహనాల్లో తరలిస్తున్నారన్న సమాచారం అందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రేంజ్ అధికారి కొండలరావు ఆధ్వర్యంలో అటవీశాఖ సిబ్బంది ప్రత్యేక దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో పెనికిలపాడు గ్రామ సమీపంలో ఒక వాహనాన్ని, నేలకోట గ్రామ సమీపంలో మరో వాహనాన్ని ఆపి తనిఖీలు చేపట్టారు. 2 వాహనాల్లో భారీగా వెదురు కలప ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నేను ఇందుకూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అండి. గత 4-5 రోజుల నుంచి మా రేంజ్ పరిధిలో ఇలాగ అనుమతి లేని మారుజాతి కులను వెహికల్స్ మీద వెళ్తున్నారని చెప్పి సమాచారము మాకు వచ్చిన పిదప ప్రతి బీట్ లో నుంచి ప్రతి స్టాఫ్ అందరూ కూడా అలర్ట్ చేసి ఈ యొక్క స్పెషల్ రైడ్స్ ని డే అండ్ నైట్ కండక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యంగా మన చిన్నారిగండి నుంచి మారుజాతి కులను తరలిస్తున్నటువంటి కొలేరా వాహనాలను 2 సీజ్ చేసి ఆఫీస్ తరలించి వాటి మీద వెహికల్ కేసు చేయడం జరిగింది. అదేవిధంగా మారుజాతి మరియు వెదురు తోలకాలు జరుగుతున్నటువంటి వాహనాలు కూడా మేము సీజ్ చేసి ఆఫీస్ లో పెట్టడం జరిగింది. ఈ విధంగా ఎవరైనా సరే అనుమతులు లేని కలపను రవాణా చేయడం లాంటివి చేస్తే కనుక చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని వెహికల్స్ ని సీజ్ చేయడం జరుగుతుంది. మా సిబ్బంది ఎవరు కూడా ఈ యొక్క అనుమతులు ఇవ్వడం కానీ లేకపోతే వాళ్ళు వెనకాలండి ఉండడం అనేది అవాస్తవం. ఆ విధంగా ఎవరైనా జరిగినట్లాగా మేము శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.